హాయ్ మా బ్రోస్. ఈ రోజు మన దివిలి దగ్గర ఉన్న తొలి తిరుపతికి వెళ్ళాం. ఈ గుడికి 9000 సంవత్సరాల చరిత్ర ఉందంట. ఫస్ట్ ఆ గుడి ఉన్న వీధిలోకి వెళ్ళాలంటే బైక్ మీద వస్తే 10 రూపీస్ తీసుకుని టికెట్ అయితే ఇస్తారు. వెంకటేశ్వర స్వామి మొట్టమొదటిగా అడుగు పెట్టింది ఈ ప్లేస్ లోనే, అందుకే దీన్ని తొలి తిరుపతి అని పిలుస్తారు. ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే మనం ఎంత హైట్ ఉంటే వెంకటేశ్వర స్వామి కూడా అంత హైట్ లోనే కనిపిస్తాడు. మనం ఎంత హైట్ ఉంటే స్వామి కూడా అంత హైట్ లో ఎందుకు కనిపిస్తాడంటే, పూర్వం 9000 సంవత్సరాల క్రితం ఒక బాలుడు ఇక్కడ కూర్చుని ఓం నమో వాసుదేవాయ అనే మంత్రం జపిస్తూ ఉన్నాడంట. అది తపస్సుగా మారింది. అది గమనించి శ్రీ మహావిష్ణువు స్వయంగా వచ్చి ఆ బాలుడి ముందు నించున్నాడు. అది చూసిన ఆ బాలుడు కొంచెం భయపడ్డాడు. అలా భయపడడం స్వామి గమనించాడు. అది చూసి భయపడకు, నువ్వు ఎంత ఎత్తు అయితే ఉన్నావో నేను కూడా అంత ఎత్తులోనే కనిపిస్తాను అని చెప్పాడు. అప్పటి నుంచి భక్తులందరికీ కూడా వాళ్ళు ఎంత హైట్ ఉంటే స్వామి కూడా అంత హైట్ లోనే కనిపిస్తున్నాడు. ఆ బాలుడు ఏం కోరుకున్నాడంటే, స్వామి మీరు ఇక్కడ వరకు వచ్చారు కాబట్టి మీ గుడి ఇక్కడ కూడా ఉండాలి అని కోరుకున్నాడు. అప్పుడు స్వామి తన యొక్క రూపాన్ని ఇక్కడ వదిలి వెళ్ళాడు. స్వామి చూడడానికి చాలా బాగుంటాడు కాబట్టి శృంగార వల్లభ స్వామి అని పేరు పెట్టారు. అలాగే ఇక్కడ పెట్టిన విగ్రహం ఎవరు పెట్టింది కాదు, స్వామి వారే స్వయంగా వెలిచారని ఇక్కడ ప్రజల నమ్మకం. ప్రతి శనివారం అన్నదానం కూడా చేస్తారంట. ఇక్కడికి 7 వారాల లైన్ గా వస్తే మనం కోరుకున్న కోరికలు ఖచ్చితంగా తీరుతాయంట. ఇప్పుడు మీరు చూస్తున్న బావి వెంకటేశ్వర స్వామి బటన్ వేల్ ద్వారా ఏర్పడింది. పూర్వం ఈ బావిలోనే స్నానం చేసి వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేవారంట. ఈ బావిలో వాటర్ తాగితే విద్య, వైద్య, ఆరోగ్య సమస్యలు లాంటివి ఏమన్నా ఉంటే తీరుతాయి. అలాగే పిల్లలు లేని దంపతులకి పిల్లలు పుట్టే అవకాశాలు కూడా ఉంటాయంట. టెంపుల్ లోపల అయితే పాజిటివ్ గా చాలా ప్రశాంతంగా ఉంది. ఈ టెంపుల్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చి పెద్దపురం మండలం దివిలి అనే గ్రామంలో ఉంటుంది. ఈ గుడి చూడడానికి అయితే చాలా బాగుంది. ఎప్పుడు చిన్న తిరుపతి పెద్ద తిరుపతి వెళ్తాం కానీ ఇక్కడికైతే ఎప్పుడు రాలేదు. నేను రావడం కూడా ఇదే ఫస్ట్ టైం. సాటర్డే వస్తే ఇక్కడ క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉంటుందంట. ఈ టెంపుల్ గురించి డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఉన్న పంతులు గారిని అడిగి తెలుసుకున్నా. మన భారతదేశంలో ఉన్న అతి తక్కువ ప్రాచీన గుడిలో ఈ గుడి కూడా ఒకటి. అలాగే ఇందాక మనం చూసిన బటన్ బావి కూడా 9000 సంవత్సరాల చరిత్ర ఉందంట. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్టింగ్.